మంచిర్యాల జిల్లా కేంద్రంలో హజరత్ కాజా మైనుద్దీన్ రహమతుల్లా హితల అజ్మీర్ షరీఫ్ 814వ ఉర్సు ఉత్సవాల సందర్భంగా కాజా గరీబ్ నవాజ్ మంచిర్యాల పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు। ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్షులు మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు। ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో ఉండాలని, అన్ని కులమతాలు ఒకటై ఈ దేశానికి తోడ్పడాలని కోరారు। ప్రతి సంవత్సరం అనేక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు తమ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని, మొక్కుకున్న భక్తులకు వారి మొక్కులను చెల్లించుకోవడం జరిగిందని, సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 12 గంటల వరకు మహారాష్ట్రకు చెందిన కళాకారులు కవ్వాలి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు। ఈ కార్యక్రమంలో కాజా గరీబ్ నవాజ్ కమిటీ అధ్యక్షులు మొహమ్మద్ షాకీర్ అహ్మద్, ప్రధాన కార్యదర్శి బాబు, ఉపాధ్యక్షులు ఎండి సోహెల్ ఖాన్, అడ్వైజర్ మాజీ కౌన్సిలర్ సయ్యద్ హబీబ్, కోశాధికారి సమీర్, మజార్, షాకీర్ తదితరులు పాల్గొన్నారు। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। अस्सलाम वालेकुम व रहमतुल्लाहि व बरकातुहू। हर साल की तरह इस साल भी हजरत ख्वाजा गरीब नवाज रहमतुल्लाह के शान अक़दस में उनके उर्स के मौके पर चिल्ला शरीफ गौसे पाक के पास लंगर का इंतज़ाम किया गया है। हर साल की तरह इस साल भी लंगर का इंतज़ाम किया गया है। तमाम शहर मंचिर्याल वालों की इत्तला दी जाती है कि इस लंगर में शिरकत करके सवाब दारिन हासिल करें और इंशाअल्लाह हर साल भी इस तरह करते रहेंगे इंशाअल्लाह। రాష్ట్రంలో మరి ప్రసిద్ధిగాంచినటువంటి ఖాజాగాన్ హిందన్ వలి హిందుస్థాన్ సుల్తాన్ ఖాజా గరీబ్ నవాజ్ చిస్తి రహమతుల్లాహి తాలా అలై వారి యొక్క జ్ఞాపకార్థం 817వ ఉర్సు ఉత్సవాల 814వ ఉర్సు ఉత్సవాల సందర్భంగా ఈరోజు మంచిర్యాల పట్టణ జిల్లా కేంద్రంలో ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా మరి కుల మతాలకు అతీతంగా ఈరోజు మధ్యాహ్నం 1 గంట నుంచి ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది। ప్రతి ఒక్కరు కూడా కులాలు మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఇందులో మరి వారి యొక్క ప్రత్యేక ప్రార్థనలో పాల్గొనడం జరిగింది। అదేవిధంగా మరి సాయంత్రం 6 గంటల నుంచి మరి 12 గంటల వరకు మరి మహారాష్ట్రకు చెందినటువంటి కళాకారులచే కవ్వాలి ప్రోగ్రామ్ మహఫిల్ సమా నిర్వహించడం జరుగుతూ ఉంది। ఎందుకంటే ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటా ఉన్నాం। ఈ రోజు కులాలకు మతాలకు అతీతంగా, ఎందుకంటే హిందుస్థాన్ లో వారు వచ్చినప్పుడు అరబ్ దేశం నుంచి వచ్చి మరి ఇక్కడ కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరిని మరి సమన్వయం చేస్తూ మరి ఎంతో ప్రాధాన్యతను చాటి చెప్పినటువంటి ఇస్లాం గురించి చెప్పినటువంటి గొప్ప మరి రహమతుల్లాహి తాలా వారి యొక్క దర్గాను స్మరించుకుంటూ ఈరోజు ప్రతి సంవత్సరం కూడా మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి గౌరవ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వారు కూడా రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి మరి చేయడం జరిగింది। ప్రపంచ వ్యాప్తంగా కూడా చాదర్ గంధాన్ని మరి వివిధ దేశాల నుంచి కూడా మరి అక్కడికి సమర్పించడానికి రావడం జరుగుతూ ఉంది। కాబట్టి విదేశీయులు కూడా వస్తారు। కాబట్టి ప్రతి ఒక్కరి మేము కోరుకుంటున్న ఒకటే, ప్రతి ఒక్కరు కూడా ఐక్యతను చాటుతూ మరి హిందువులు ముస్లింలు భేదం లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఐక్యతను చాటుతూ మరియు భారతదేశం ఎంతో సుభిక్షంగా ఉండాలి అని మనసారా కోరుకుంటూ ఈరోజు ప్రత్యేక ప్రార్థన నిర్వహించడం జరిగింది। ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సుమారుగా 1000 మంది నుంచి 1200 మంది మరి భక్త మహాశయులు పాల్గొనడం జరిగింది। వారందరూ కూడా ప్రత్యేక ప్రార్థనలో పాల్గొని వారి బాబా గారి యొక్క ఆశీర్వాదం దీవెనలు పొందడం జరిగింది। వారందరినీ కూడా భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, మన యొక్క పాడి పంటలు సుభిక్షంగా పండాలని చెప్పేసి, అన్ని కష్టాలు ప్రతి ఒక్కరికి తీరాలని చెప్పి మనసారా కోరుకుంటూ ఇవాళ మేమంతా కూడా ప్రత్యేక మరి ప్రార్థనలు దువా చేయడం జరిగింది।